ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. సెప్టెంబర్ 2 పక్షం 16వ తేదీ నుంచి 31 వరకు ఉన్నటువంటి మాస ఫలితాలు, అది యొక్క పక్ష ఫలితాలలో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి మనకు మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, అలాగే కుజుడు వచ్చేసి తులారాశి, రవి బుధులు వచ్చేసి కన్యారాశి, శుక్రుడు కుజుడు కేతువు కలిసి సింహరాశి, గురువు వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఎవరు ఏ గ్రహం ఏ రోజు ఏ రాశిలోకి వస్తుందో చూసినట్లయితే 19న ఈ యొక్క కుజరాశి తులారాశిలోకి, కుజగ్రహం తులారాశిలోకి వస్తుంది. సెప్టెంబర్ 19వ తేదీ మనకు కుజుడు ఈ యొక్క తులారాశి సంచారం చేస్తాడు. అలాగే 14వ తేదీ 9వ నెల సింహంలోకి శుక్రుడు వస్తాడు, వక్ర శుక్రుడు వస్తాడు అన్నమాట. 15వ తేదీ ఈయన కన్యలోకి బుధుడు వస్తాడు, 17వ తేదీ కన్యలోకి రవి వస్తాడు. ఇది గోచారం. నెక్స్ట్ కన్యారాశి కన్యాలగ్నం తీసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం వచ్చేసి మీకు 3 పాదాలు, హస్త 4, చిత్త 2 పాదాలు కాబట్టి కన్యారాశి కన్యాలగ్నం కిందికి వర్తిస్తుంది. కన్యారాశి కన్యాలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీకు 6వ ఇంట్లో రాహు ఉన్నాడు. ఉదర సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మీ రాశాధిపతి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి శని భగవంతుడు మీ రాశిని చూస్తున్నాడు. ఇక్కడ పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు సప్తమంలోకి వెళ్ళి మీ రాశిని చూస్తున్నాడు కాబట్టి కొంచెం మధ్యలో సంతానంతో బాగున్న కొంచెం నరాలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు రావటం, అలాగే కొంత మీకు ఛాతీకి సంబంధించి ఫ్లమ్ పట్టేయడం కానీ, ఆస్మాగా మారడం కానీ, ఇలాంటి లక్షణాలు, హార్ట్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇవి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా హెల్త్ విషయంలో మీరు చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దుర్గా ఆరాధన సర్వకాల సర్వ వ్యవస్థలందు మిమ్మల్ని కాపాడుతుంది. ఈశ్వరాభిషేకాలు, ఈశ్వర దర్శనాలు చేసుకోవడం, ప్రదక్షిణలు చేసుకోవడం శ్రేయస్కరం. నెక్స్ట్ వచ్చేసి కుజుడు వచ్చేసి కన్యారాశి వారికి 2వ ఇంట్లో ఉన్నాడు. తృతీయాధిపతి అష్టమాధిపతి 2వ ఇంట్లో ఉండడం పెద్ద శ్రేయస్కరం కాదు. ఇంట్లో మీరు కొంచెం ఇబ్బంది పెడతారు, మీ ద్వారా మీకు తెలియకుండానే ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం ఇబ్బంది కలగజేస్తారు. తద్మూలకంగా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళు ఇబ్బంది పడతారు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అందరినీ మీరు కొంచెం డిస్టర్బ్ చేయకుండా, మీరు డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళ మధ్యన మమేకమైపోతే ఒక కొత్త ఆలోచన వస్తుంది మిమ్మల్ని సేవ్ చేయడానికి. తద్మూలకంగా మీరు హెల్తీగా ఉంటారు, అందరి ప్రేమ దక్కుతుంది. ఎవరిని దూరం చేసుకోకుండా ఉండగలగటానికి ఇది ఒకటి గొప్ప సూచన. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు కేతువు వచ్చేసి కన్యారాశి కన్యాలగ్నంలోకి మీకు వ్యయంలో ఉన్నారు. దైవ భక్తి పెరుగుతుంది, అమ్మవారి దర్శనాలు చేసుకుంటారు. చక్కగా మీ జీవితాన్ని మీరు శుభప్రదం చేసుకోవటానికి బాగుంటుంది. అలాగే మీకు దశమ క్షేత్రంలో కన్యారాశి వారికి సప్తమాధిపతి అలాగే దశమాధిపతి బృహస్పతి అవ్వటం మూలంగా ఇక్కడ చాలా వరకు మీ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈయన మీ యొక్క 2వ ఇంటిని చూస్తున్నాడు, తన మిత్రుడు కుజుడిని చూస్తున్నాడు కాబట్టి యాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా కొంచెం కంట్రోల్ అవుతాయి. ఇప్పుడే చెప్పాను కదా, కేర్ఫుల్గా ఉంటూ సలహాలు తీసుకుంటూ అందరూ మమేకమై ఉంటే మాత్రం ఆ వీక్షణే గురువు అంటేనే సలహాలు ఇచ్చేవాడు. ఆ సలహా మూలంగా మీరు బెనిఫిట్ పొందుతారు. ఇది గమనించుకోవాలి కన్యారాశి కన్యాలగ్నం వారు. ఆ గురువీక్షణ అంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఏ విషయాలు సొసైటీలో ఉద్యోగ స్థానంలో కావచ్చు, మీకు మాతృస్థానంలో కావచ్చు, మీకు ఈ యొక్క సంసార పక్షం సొసైటీలో కావచ్చు. ఉద్యోగం ఎక్కడి నుంచి వచ్చింది? సొసైటీ నుంచి వచ్చింది. జీవిత భాగస్వామి ఎక్కడి నుంచి వచ్చింది? సొసైటీలో నుంచి వచ్చింది. ఇవన్నీ జయించాలంటే గురువు కావాలి. ఆ గురు బలం బాగా ఉంది మీకు కన్యారాశి కన్యాలగ్నం వారు. 10th గురువు యోగించడం అంటారు కానీ ఆయన వీక్షించే విధానాలు బాగున్నాయి. ఆయన మీకు ఏ గ్రహాలపైన తన దృష్టి 3 దృష్టిలు ఉంటాయి. 5వ దృష్టి ఉంటుంది, 7వ దృష్టి ఉంటుంది, 9వ దృష్టి ఉంటుంది. ఈ 3 దృష్టిలు కూడా మీకు చక్కగా ఉన్నాయి. చక్కగా మీకు 2 కేంద్రాధిపత్యాలు కలిగినటువంటి గృహి దశమంలో కొంత తన పవర్ తగ్గినప్పటికీ కూడా తన క్షేత్రాలంతా చూడగలుగుతాడు. అలాగే పంచమాన్ని
మీకు చూసి చక్కగా మీ కుజుని దోషాన్ని పోగొట్టే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఏమైనా సరే ఏదైనా ఉదర సంబంధాలకు సంబంధించి కొంచెం ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే కొంచెం పిస్టులా కావచ్చు, కడుపు అప్స్టైర్ సెట్ అవ్వచ్చు, లివర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కిడ్నీ ఇలాంటివి మధ్య మధ్య మూత్రనాళాలు వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ను మీరు ఏమాత్రం పెడచెవిన పెట్టకుండా ఎప్పటికప్పుడు డాక్టర్తో అప్డేట్ అవుతూ కొన్ని ఎక్సర్సైజులు, బ్రీతింగ్స్ అలవాటు చేసుకోవటం, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నట్లయితే మీరు చాలా వరకు ముందుకెళ్ళే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. కన్యారాశి, కన్యాలగ్నం వారికి స్వస్తి.